బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని హైకోర్టులో సిట్ కౌంటర్ దాఖలు చేసింది. కల్తీ జరిగినట్లు తేలినప్పటికీ వైవి సుబ్బారెడ్డి చర్యలు తీసుకోలేదని సిట్ పేర్కొంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని హైకోర్టులో సిబిఐ సిట్ కౌంటర్ దాఖలు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యామిని తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ హైకోర్టులో ఈ రోజు కౌంటర్ దాఖలు చేసింది. లావాదేవీలపై అనుమానం ఉంటే బ్యాంకు ఖాతాల వివరాలు కోరవచ్చు అని కూడా పేర్కొంది. దర్యాప్తును కొలిక్కి తీసుకొచ్చేందుకే వివరాలు కోరుతున్నాము అని కూడా సిట్ తన కౌంటర్ లో స్పష్టం చేసింది. ఈ మేరకు సిట్ ఈ రోజు హైకోర్టుకి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ బృందం కౌంటర్ దాఖలు చేయడంతో పాటు తన సతీమణి బ్యాంకు ఖాతాల వివరాలు కోరటాన్ని హైకోర్టులో టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను కొట్టివేయాలి అని చెప్పి కూడా కోరింది. దీనికి సంబంధించి గతంలో సిబిఐ ఆధ్వర్యంలో సిట్ బృందాన్ని కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఈ రోజు కౌంటర్ దాఖలు చేయడమే కాకుండా కొన్ని కంపెనీలు సరఫరా చేసే నెయ్యిలో కల్తీ జరిగినట్టు తేలినప్పటికీ కూడా సుబ్బారెడ్డి ఆ కంపెనీలపై చర్యలు తీసుకోలేదు అని కూడా సిబిఐ బృందం పేర్కొంది. నెయ్యి సరఫరా చేసేందుకు ఆ సంస్థలకు అనుమతి ఇచ్చారు అని కూడా వివరించింది. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలి అని కూడా సిట్ కోరింది. లావాదేవీలను దర్యాప్తు అధికారికి అనుమానం వస్తే బ్యాంకు ఖాతాను పరిశీలించే అధికారం ఆయనకు ఉంటుంది అని కూడా సిట్ తన కౌంటర్ లో స్పష్టం చేసింది. యామిని